నేను ఒక రామాలయం గురించి చెప్పబోతున్నాను. ఈ రామాలయం వచ్చేసి మన రాముడు పుట్టినది అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయం మొత్తం కూడా 356 స్తంభాలతో అద్భుత శిల్పకళతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయం మొత్తం కూడా 3 అంతస్తులు నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో రాముడిని దర్శించుకోవాలంటే 32 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఎక్కలేని వాళ్ళకు కూడా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. అష్టధాతులతో తయారు చేసిన 620 కేజీల బరువు ఉన్న గంటని ఈ ఆలయంలో అమర్చబోతున్నారు. మరియు 2.1 టన్నుల భారీ గంటను కూడా అమర్చబోతున్నారు. గుజరాత్ లో ఉన్న ఒక రైతు సుగంధ ద్రవ్యాలు పెట్టి 3500 కేజీలు 108 అడుగులున్న ఒక భారీ బాహుబలి అగరవత్తిని తయారు చేసి శ్రీరాముడి కానుక ఇవ్వటం జరిగింది. ఈ అగరవత్తిని ఒక్కసారి వెలిగిస్తే సుమారు 1.5 వరకు వెలుగుతానే ఉంటుంది. దేశవ్యాప్తంగా బత్తులు, ధాన్యం, పప్పులు, కూరగాయలు, వివిధ ఆహార రకాలు కానుకగా పంపిస్తున్నారు.